నచ్చా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? జస్ట్ మీరు ఒక ఇమేజ్ చేసుకోండి, ఎదురుగుంటా ఒక వ్యక్తి అనేవాడు వచ్చాడు. ఐ థింక్ స్విట్ గేమ్ లాగా. ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ ఎదురుగుంటా చాలా మంది గేమర్స్ అద్భుతమైన 2 గేముల గురించి అయితే ఆ వ్యక్తి అయితే మీకు చెప్పారు. ఆ గేమ్లు ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్రీ ఫైర్, సెకండ్ వన్ బీజిఎంఐ. ఈ 2 గేమ్స్ గురించి ఆ వ్యక్తి మిమ్మల్ని అడిగారు. అప్పుడు మీరు ఏ గేమ్ సెలెక్ట్ చేసుకుంటారు? తొందరగా కామెంట్లో ఈ 2 గేముల్లో మీకు ఏ గేమ్ ఇష్టమో నింపేయండి. నేను మాత్రం ఖచ్చితంగా 2 ఈక్వల్ అని అయితే చెప్తాను. ఎందుకంటే అది చెప్పేలోపు వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉంటా గంట కూడా కొట్టండి. ఈక్వల్ అని చెప్పాను కదా, అది మీకు లాస్ట్ చెప్తాను. మా ఇంటి పక్కనే 2 తమ్ముళ్ళు అయితే ఉంటారు. ఆ 2 తమ్ముళ్ళు ఒక తమ్ముడు వచ్చేసి ఫ్రీ ఫైర్ లవర్, అంటే ఫ్రీ ఫైర్ ఎక్కువ ఆడతారు. ఇంకో తమ్ముడు వచ్చేసి బీజిఎంఐ లవర్, బీజిఎంఐ ఎక్కువ ఆడతారు. వాళ్ళిద్దరిని పిలిచి ఫస్ట్ ఫ్రీ ఫైర్ తమ్ముడిని క్వశ్చన్ అడిగారు, నీకు బీజిఎంఐ ఇష్టమా ఫ్రీ ఫైర్ ఇష్టమా అని అడిగితే ఆ తమ్ముడు వచ్చేసి నాతో ఫ్రీ ఫైర్ ఇష్టం అని అయితే చెప్పాడు. నెక్స్ట్ బీజిఎంఐ ఎక్కువ ఆడే తమ్ముడిని అయితే నేను అడిగాను. ఆ తమ్ముడు గారు సేమ్ క్వశ్చన్ అడిగారు, నీకు ఫ్రీ ఫైర్ అంటే ఇష్టమా బీజిఎంఐ అంటే ఇష్టమా? ఆ తమ్ముడు చెప్పింది వచ్చేసి నాకు బీజిఎంఐ ఇష్టం అని అయితే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కూడా నన్ను మీకే గేమ్ ఇష్టం అని అడిగాడు. నాకు వచ్చేసి 2 ఈక్వల్ అని చెప్పాను. ఎందుకని అని అడిగితే నేను వాళ్ళకి చెప్పింది ఒకే ఒకటి. అది చెప్పగానే వాళ్ళు షాక్ అనేది అయిపోయారు అనమాట. అదేంటంటే